ఒక వ్యక్తిని దెబ్బతీయాలంటే, ఆ వ్యక్తి సిద్ధాంతానికి భిన్నమైన సిద్ధాంతం, అంతకంటే అద్భుతమైనటువంటి ప్రణాళికలతో మనం ముందుకెళ్ళాలి. అలా కాకుండా ఇప్పుడు 'ఎన్టీ రామారావుని' దించాలంటే, 'ఎన్టీ రామారావు' కంటే అద్భుతమైన విధానాన్ని మనం జనం దగ్గరికి తీసుకెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అలా కాకుండా 'ఎన్టీ రామారావు' అమ్మాయిలతో పడుకుంటుంటాడు. 'లక్ష్మీపార్వతి' అట్లాంటిదే. వాళ్ళ క్యారెక్టర్ చూడండి ఎంత దరిద్రమో అని చెప్పి ప్రజల్ని చెప్పి నమ్మించి ఫైనల్‌గా దించేశారు. క్యారెక్టర్ తప్పించి అందులో ఆయన క్యారెక్టర్ తెలిసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాకే కదా ప్రజలు ఓటేసింది. ఇద్దరు పెళ్ళయ్యాకే కదా ఓటేసింది. 2/3 మెజారిటీ ఇచ్చారు కదా ఆ రోజున. అయినా సరే దించడానికి ఆవిడ క్యారెక్టర్‌ని ఒకటి బద్నాం చేశారు. ఆవిడేదో డబ్బులు తినేస్తది, లక్షలకు లక్షలు తీసుకుంటది, పట్టు చీరలు తెప్పించుకుంటదని. మరి ఆవిడ జీవితం ఇవాళ ఎట్లుంది? బట్ ఆ రోజున ప్రచారం జరిగిందేంటి? ఎన్టీఆర్ క్యారెక్టర్‌ని అవమానించారు కదా! లక్ష్మీభారతి క్యారెక్టర్‌ని ఇప్పటికి అవమానిస్తూనే ఉంటారు కదా! విజయ్ క్యారెక్టర్ అంతే. ఇది జగన్ క్యారెక్టర్. లేదా రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ అంతే. ఆంధ్రప్రదేశ్‌లో సచ్చీలురు, బాధ్యతాయుతమైన పౌరులు ఎవరయ్యా అంటే ఒక్క చంద్రబాబు గారు, వాళ్ళ కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చిరంజీవి అయినా, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అయినా, ఒకప్పుడు మోడీ అయినా, ఇప్పుడు జగన్ అయినా, రాజశేఖర రెడ్డి అందరూ క్యారెక్టర్‌లెస్సే. క్యారెక్టర్ కరెక్ట్‌గా ఉన్నోళ్ళు వీళ్ళు వరకే. అదేంటో మనం రాసే పత్రికలు, వీళ్ళ ప్రెస్ మీట్లు, వీళ్ళ మాటలు, వీళ్ళ వ్యవహార శైలి అదొక విచిత్రమైనటువంటి వాళ్ళ లోకంలో నుంచి అందరినీ కూడా అలాగే చూడమని చెప్పేటటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాంటిదే నిన్న 'ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్' అంటూ ఒక యూట్యూబ్ వీడియో చేశారట. అదిగో గొడ్డళ్ళు, ఇడుపులపాయ, ప్యాలెస్సు ఇవన్నీ కూడా ఇట్లాంటిదే అంటూ జగన్ మీదన ఒక స్టోరీ తయారు చేశారు. దాన్ని నిన్న తెలుగుదేశం ప్రొజెక్ట్ చేసింది. ఆ ఏదైతే ఈ 'ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్'కి సంబంధించినటువంటి సిరీస్ ఏదైతే ఉందో అది ఒరిజినల్‌గా కథ ఉడుమల సుధాకర్ రెడ్డి అని జర్నలిస్ట్. ఒకప్పుడు విజయవాడ దక్కన్ క్రాంతి, ఒకప్పుడు ఈనాడులో థర్డ్ పేజీ కాలమ్స్ రాసేవాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఇంగ్లీష్ పేపర్కి బ్యూరో చీఫ్గా చేస్తున్నాడు. తను ఓపెన్గా నిన్న ప్రెస్ పేపర్ పాపం దీంట్లో స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఫేస్బుక్లో. గంగిరెడ్డి జగన్ అనుచరుడే అని మధ్యలో ఇంక్లూడ్ చేశారు. నేను చేసిన పరిశోధనలో గంగిరెడ్డి నేరస్తుడని చెప్పాను తప్పించి జగన్కు ఉందని నేనేం చెప్పలేదు. అసలు నా పరిశోధనలో జగన్కి సంబంధం ఉందని నాకు తెలియదు, అట్లాంటిదేం బయటపడలేదు అన్నటువంటి రాసుకొచ్చాడు. కానీ అతని స్టోరీనే వీళ్ళ మధ్యలో ఇంక్లూడ్ చేసేస్తారు. దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తుంటారు. జగన్ అనేటటువంటి వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్, వాళ్ళ కుటుంబ క్యారెక్టర్ అసాసినేషన్ ఇంకా ఎంతగా చేయగలిగితే అది చేస్తారు. అది మరి ప్రజల అదృష్టమో దురదృష్టమో తెలియదు.